క్రైస్తవులకు పవిత్రమైన క్రిస్మస్ పర్వదినం కోసం సిఎన్ఐ చర్చ్ ముస్తాబయింది. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన సిఎస్ఐ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలు వైభవంగా కొనసాగుతాయి. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడానికి క్రైస్తవ సోదర సోదరీమణులంతా వారి సొంత ఇండ్లకు చేరుకున్నారు. గత వారం రోజుల నుండి లక్షిటిపేట పట్టణంలో క్రిస్మస్ పర్వదిన సందడి మొదలైంది. 10 రోజులుగా క్రైస్తవ సోదర సోదరీమణులంతా కలిసి యేసయ్య జన్మదిన వేడుకలను ఘనంగా చాటి చెబుతున్నారు. అంతేకాకుండా సిఎస్ఐ చర్చ్ ఆవరణలో యేసయ్య పసుపుల పాకతో పాటు క్రిస్మస్ ట్రీ అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తుంది. మహిళా భక్తులందరూ ఉదయాన్నే 4 గంటలకు చర్చి వద్దకు వచ్చి పసుపుల పాక వద్ద కల్లాపు చల్లి ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు. యేసయ్య జన్మదినం పోటాపోటీగా జరుపుకోవడానికి క్రైస్తవులంతా సిద్ధమయ్యారు. ప్రతిరోజు క్రైస్తవుల ఇళ్లలో ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తూ పాస్టర్లు శాంతి సందేశాలను అందిస్తున్నారు. నేను ఇక్కడ ఈ దేవాలయంలో చర్చి ఫాదర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ భక్తులకు వచ్చే వారికి దైవ సందేశాలు, క్రీస్తు జననము, క్రీస్తు జీవితము, క్రీస్తు మరణ పునరుత్థానాల గురించినటువంటి విషయాలను వచ్చేటువంటి విశ్వాసులందరికీ బోధించడం ద్వారా బిడ్డలు ఎంతో సంతోషించి, విశ్వసించి, ఆదరణ పొందుకొని గంభీరమైనటువంటి సంతోషాన్ని అందిపుచ్చుకొని వారి విశ్వాసంలో ఎదుగుతుంటున్నారు. 36 గ్రామాల నుంచి చాలా గొప్ప స్థాయిలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించుకొని, దేవుడు చేసే మేలును బట్టి కృతజ్ఞతలు సమర్పించుకొని వారి ఇక్కడ నుంచి సమాధానంతో వెళ్ళడం జరుగుతున్నది. వచ్చినటువంటి భక్తుల కొరకు చాలా చక్కని ఏర్పాట్లు, నీటి వసతి కానీ, ఉండడానికి వసతి కానీ, టెంట్ల ద్వారా దేవాలయంలో చాలా సువిశాలమైన స్థలంలో ఉండడం ద్వారా చాలామంది, వందల మంది కూర్చోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఇక్కడ చర్చి కమిటీ వారి ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ స్థలంలో 1936వ సంవత్సరం ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ వసతి, హాస్పిటల్, వైద్యాలయము, సామాజిక సేవ గురించి సామాన్య అట్టడుగు ప్రజలకు అంత మాత్రమే కాకుండా కుల, మత, వర్గ, వైషమ్య భేదాలు లేకుండా అన్ని రకముల ప్రజలకు ఇక్కడ వైద్య సేవలు అందించినటువంటి చరిత్ర దాదాపు 89 సంవత్సరాల నుంచి ఇక్కడ జరగడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా దీనికి చాలా గొప్ప పేరున్నది. ఆసియా ఖండంలోనే మెదక్ అనంతరం 2వ పెద్ద దేవాలయముగా ఇది పేరు ప్రఖ్యాతులు గడించింది. సో ఈ యొక్క దేవాలయంలో రేపటి క్రిస్మస్ దినమున ఉదయం 9 గంటలకే ఆరాధన ప్రారంభించబడి భక్తులు అనేక సంఖ్యలో, వేల సంఖ్యలో ప్రజలు వచ్చి దేవుని పూజించుకొని, దేవుని ఆరాధించుకొని, స్తుతించి, కొనియాడి వెళ్ళడం జరుగుతుంది.